ఆమె దైవాన్ని తలచిన ఏ మొక్కు మొక్కినా ముడుపు కట్టినా అన్నీ మా మంచి కోసమే. మాకు ఊహ తెలిసింది మొదలు సంబరాన్ని సంతోషాన్ని మాకు పంచి కష్టాలు కన్నీళ్లేమైనా ఉంటే మాత్రం నాన్నతో కలిసి ఎదుర్కొన్న ధీశాలి. మాలో ఎవరికి ఏ చిన్న కష్టమొచ్చినా తల్లడిల్లిపోయేది. అది చిన్న జ్వరమైనా సరే తగ్గే వరకు అమ్మకు మనసును పట్టేది కాదు. అమ్మ అన్నపూర్ణ. అమ్మ కడుపున పుట్టటం మాత్రమే కాదు, అమోఘమైన ఆమె చేతి వంట తినటం కూడా మా అదృష్టం. ఎందుకంటే ఒక్కో ముద్ద అమోఘం, అమృతం. అమ్మది పెద్ద చెయ్యి. అందుకే ఆమె వంటల రుచులు మాకు మాత్రమే కాదు, మా గుమ్మం తొక్కిన ప్రతి ఒక్కరూ రుచి చూడాల్సిందే. అమ్మ చేతి గోరుముద్దలు, ఆమె మాకోసం పడిన తపన, ఆమె మాకోసం ఎదురుచూసిన గడియలు, మమ్మల్ని వెన్నుతట్టిన సందర్భాలు అన్నీ కళ్ల ముందే ఉన్నాయి. కాని అమ్మ లేరు. కాదు, తనతో కలిసి నడిచిన నాన్న దారిలో నడిచారు. నాన్న శివైక్యం చెందిన తరువాత అమ్మలో ఏదో తెలియని వెలితి మొదలైంది. మేమంతా ఉన్నా, ఎంత చూసుకున్నా నాన్నలేని లోటుని భర్తీ చేయలేకపోయాం. అలా నాన్న ధ్యాసలో ఈ లోకాన్ని వదిలి నాన్నకు చేరువుగా వెళ్ళిపోయారు అమ్మ. అంతా కలగా అనిపిస్తూ ఉంటుంది. అమ్మ తరలిరాని లోకాలకు వెళ్ళినట్లుగా లేదు. మా 5గురి ఇళ్లల్లోనే ఎవరో ఒకరి ఇంట్లో ఉందేమో అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే రేపో మాపో వస్తుందనే ఆశ మాలో ఇంకా బతికే ఉంటుంది. అమ్మ మనసు నిర్మలం, ఆమె మనసు నిష్కల్మషం. అందుకే ప్రపంచమంతా కరోనాతో వణికిపోతున్న సందర్భంలోనూ అమ్మ ఆఖరి ఘడియలు ప్రశాంతంగా ముగిశాయి. ఆమె చివరి మజిలీ మొత్తం సాంప్రదాయబద్ధంగా, లాంఛనప్రాయంగా సాగింది. అది ఆమెకు భగవంతుడి ఇచ్చిన ఆశీర్వచనం. అమ్మా, మా ఈ జీవితం మీ పాదాక్రాంతం. ఆ జన్మాంతం మీకు రుణపడి ఉంటాం. మీ స్మృతిలో బతుకుతాం. మరో జన్మలోనూ మీ బిడ్డలమై పుడతాం. లేరమ్మని కన్న గొప్పవారు భువిలోనా.